ఒక మంచి కార్యక్రమానికి నన్ను విచ్చేసినందుకు, ఎందుకంటే ఒక మహానుభావుడు, యుగపురుషుడు, ఆంధ్రుల ఆరాధ్య దైవం నందమూరి తారక రామారావు గారికి గురించి నేను ఇవాళ నాకు తెలిసింది, అది కూడా మా నాన్నగారి ద్వారా తెలుసుకున్న ఈయన అంటే అట్లూరి పుండరీకాక్షయ్య గారు. సో వారికి ఉన్న అనుబంధం గురించి అడిగారు. వారి అనుబంధం బంధుత్వంతో మొదలైంది. అది స్నేహం, ఆ చెలిమి అలా కంటిన్యూ అయిందండి. మా నాయనమ్మ గారు అట్లూరి వెంకట సుబ్బమ్మ గారు, తర్వాత చంద్రమ్మ గారు, రామారావు గారు మదర్ పెద్దమ్మ గారు, అలాగే వెంకటరామమ్మ గారు, ఆ సిస్టర్స్తో వారికి రిలేషన్స్ కజిన్స్ లాగా అది అక్కడి నుంచి మొదలైందండి బంధుత్వం అనేది. అది అలా అలా కంటిన్యూ అవుతూ వస్తుంది. అలా మొదలైన దీంట్లో మా తాతగారు వాళ్ళు గుడివాడ దగ్గర చోటపల్లి ఆయన కాలం చేసిన తర్వాత మా ఫాదరు మా బాబాయ్ అలా వస్తే విజయవాడలో కాపురం ఉంటూ చేస్తుండేవారు. రామారావు గారి బంధుత్వం అవి వారు రావటం వెళ్ళటం ఇవన్నీ జరుగుతూ ఉండే. తర్వాత విజయవాడ వారు కూడా ఫ్యామిలీ షిఫ్ట్ అవ్వటం, అలాగూ చాలా సన్నిహితంగా ఉండటం చెలిమిగా. మా ఫాదర్కి కొంచెం నాటకాలు అవి అంటే చాలా ఆసక్తి ఇదిగా ఉండేది. మా నాన్నగారి మేనమామ గారిది ధనలక్ష్మి రైస్ మిల్ ఉండేది విజయవాడలో. అందులో ఆ రైస్ మిల్లో వర్క్ చేస్తుండేవారు మా ఫాదరు. ఈయన పెద్ద ఆయన మామూలు చదువుకుంటూ ఆయనకి ఇంట్రెస్ట్ ఉండటం. తర్వాత మా నాయనమ్మ ఏంటంటే ఆవిడ ఒక ఏంటంటే వచ్చిన వాళ్ళకి కాదనకుండా భోజనాలు వంట చేసి పెట్టడం కానీ అవి కానీ ఆవిడకి ఫస్ట్ నుంచి అదొక ఇదండి మా నాయనమ్మ గారికి. అలా వీళ్ళందరూ వస్తూ నాటకాలు ప్రాక్టీసులు చేయటం ఇవన్నీ చేస్తుంటే వీళ్ళకి అన్నీ అలా చేస్తూ ఉండేవారు. అలా జరుగుతూ ఉండేది. జగ్గయ్య గారు కానీ ఇలా చేస్తూ ఉంటే వీళ్ళకి ఏంటంటే వీళ్ళు ఇలా కాదు, మనం నేషనల్ ఆర్ట్ థియేటర్స్ అనేసి పెట్టుకుని ఇంకా నాటకాలు వేద్దాం అనుకుని ప్రయత్నాలు చేస్తున్నప్పుడు విజయవాడలో గవర్నర్పేటలో అనుకుంటండి రామ్మోహన్ రావు గ్రంథాలయం అని ఉండేది. అది అందులో నాటకాలు ఏంటంటే అది ఆ రోజుల్లో ₹25 ఎంత ఉండేదంటండి. దాన్ని తర్వాత ఏంటంటే ఈ ప్రోగ్రామింగ్స్ కానీ అరేంజ్మెంట్స్ కానీ చూడడం ఇదంతా ఆ కార్యక్రమం. ఎందుకంటే ఆయన మిగతా కార్యక్రమాలు ఉండి ఎక్కువ టైం స్పెండ్ చేయకపోయినా మిగతాదంతా అరేంజ్మెంట్స్ అంతా ఫాదర్ బాగా చూసుకునేవారు. అలా చేస్తూ వీళ్ళు ఏంటంటే అక్కడ 50 పైసలు టికెట్ పెట్టేవారంటండి. బాగా చెప్పారు. అలా ఒక ₹50 అమ్మితే సరిపోద్దండి. తెలిసిన ఫ్యామిలీకి వెళ్తాం, ఈ టికెట్ మీరు మొత్తం ఫ్యామిలీ అంతా రావాలి చూడాలి అంటే. రామారావు గారికి ఆ మనిషిలో ఏదైనా అనుకున్నా లేకపోతే ఒక పట్టుదల ఒక ఇది అనేదానికి ఒక ఇన్సిడెంట్ ఏంటంటే, అంటే మా ఫాదర్ చెప్పింది ఒకసారి వాళ్ళిద్దరూ చాలా క్లోజ్గా ఎరా అంటే ఎరా పెద్దడా అని చిన్నడా అన్న అంత అక్వెంటెన్స్లో అయ్యేవారండి. మా ఫాదర్ కంటే త్రివిక్రమరావు గారు ఒక 1 year ఆయన చిన్నండి, ఇన్ బిట్వీన్లో ఉండేవారు. అట్లా అటు ఇద్దరుతో అలా అనుబంధం కానీ ఇది అలా రన్ అవుతూ వచ్చేదండి.